మేమే దోస్తులం మాకు మేమే ఆస్తులం అనుకుంటూ తుత్తేనే ఇట్లా అనుకున్న వరకు అది పాట అయిపోయింది మేడం. గల్లీలోన బచ్చగాళ్ళం మాకు మేమే బుచ్చగాళ్ళం, మాకు మేమే బుచ్చగాళ్ళం. సింపుల్గా అనుకున్న పదాలు, సింపుల్గా అనుకున్న పదాలు పాట అయిపోయింది. అరే పాట ఏం లేదు పాట ఏం లేదు అని అప్పుడు అర్థమై అది స్టార్ట్ చేసినాం. అది కూడా ఇన్స్టాలో చాలా వైరల్ అయింది మేడం, ర్యాప్ సాంగ్. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఓన్లీ ఫోక్ సాంగ్సే రాస్తావు, మళ్ళీ పొలిటికల్ సాంగ్స్కి ఎందుకు పోయినావు? పొలిటికల్ సాంగ్స్ మా రామగుండం కాన్స్టిట్యున్సీ, మాకు అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చేసి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అని ఉంటాడు మేడం. మక్కన్ సింగ్ ఏంటిదంటే అప్పుడు 10 years టీఆర్ఎస్ రూలింగ్ ఉండే మేడం. చాలా నిర్బంధం, చాలా అంటే చాలా నిర్బంధం ఉండే. అన్న ఒక కింగ్ లెక్క, రియల్గా కింగే, ఓకేనా. అన్నను ఏం చేసేవాళ్ళంటే చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు మేడం. 10 years రూలింగ్ ఉండే చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. అన్నే యాటిట్యూడ్ ఏంటంటే మేడం, ఇప్పుడు మన హైదరాబాద్ ఏదైనా హాస్పిటల్ ఉన్నా కానీ ఏదైనా పిల్లలకు ఫీజు తక్కువ చేయాలని ఏదైనా అన్న దగ్గరికి వెళ్తే వచ్చి ముందు వరుసలో నిల్చుంటాడు మేడం, ఖచ్చితంగా ఎవరని ఉండడు. అలా చేసినవి చాలా ఉన్నాయి. నాకు అన్న దగ్గర స్పెషల్గా యాటిట్యూడ్ చాలా ఎక్కువ ఇష్టం. దాన్ని బేస్ చేసుకొని మాది రామగుండం కాన్స్టిట్యున్సీ. గతంలో చరిత్ర చెప్తుంది ఏంటంటే అక్కడ రాముని గుండాలు ఉంటాయి మేడం. అక్కడ రాముడు నడిచిన నేల అని ఉంటుంది. అది థీమ్ తీసుకొని ఏం చేసినాం మేడం అంటే, రాముడు నడిచిన నేలన మళ్ళీ రాముడే రావాలి, రావణ అంతానికి మళ్ళీ మా అన్న కావాలి, దొర బానిసను గద్దెను దింపుదాం. దొర అంటే అప్పుడు కేసీఆర్ గారు, దొర బానిస అంటే మా ఎమ్మెల్యే గారు, అప్పుడు ఉన్న ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్న. వీళ్ళని తీసుకొని ఆ పదాలు రాయడం జరిగింది మేడం. అంటే అది కొద్దిగా లాంగ్ ప్రాసెస్ జరిగింది, అంతే అనుకున్న టైంలో రాలేదు. ఒక 1 month 45 days వరకు కొత్త కాబట్టి కొన్ని కొత్త పదాలు ఏమేమి వస్తాయని. మీరు టీఆర్ఎస్కి యాక్చువల్లీ నేను ఇప్పుడు ప్రజెంట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను మేడం. అలా అని ఏం లేదు, అలానేం లేదు. కళాకారుడు అన్నప్పుడు ఖచ్చితంగా అందరికి రాయాల్సిందే, అందరికి చేయాల్సిందే మేడం. పెన్ను ఒక్కరి కోసం అయితే ఆగిపోవద్దు మేడం. ఓకే, ఫస్ట్ పాట రాసింది ఆయన కోసమే. అది చాలా వైరల్ అయింది. నల్గొండ గద్దర్ అన్న పాడడం జరిగింది. ఆ పాటను ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డికి, కేసీఆర్కు, కేటీఆర్కు, జగన్కు, ఏపీ పవన్ కళ్యాణ్కు ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరికీ ఇన్స్టాలలో నా పాటే చాలా వైరల్ రాస్తున్నారు. మరి ట్యూన్ చేయించుకుంటాం మేడం. కొంతమంది ఇప్పుడు అజయ్ మెంగాని వీళ్ళతోటి సలహాలు తీసుకుంటారా, అన్న ఇట్లా వెళ్ళిపో, ఇటు రాకి ఇట్లా వెళ్ళిపో, ఇక్కడికి ఇట్లా పిచ్చి పెంచుకో అని నాకు కొన్ని సలహాలు ఇస్తుంటారు మేడం. నాకు యాక్చువల్ నాకు పాట రాదు మేడం, పదాలు రాస్తుంటా. ఈ పదాన్ని ఇక్కడ కూర్చు అని చెప్తా అంటారు అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారు, నాకు కొన్ని పదాలను అన్న ఇంత ఎంత ఉండదు, ఈ పదాలు చెప్పు అని చెప్పి చెప్తా అంటారు అన్నట్టు. అలా రాస్తున్నాం మేడం. నీకు ఇంకా టీచింగ్ కూడా వాళ్ళు టీచర్స్ వాళ్ళు నాకు గురువు. 100% వాళ్ళు వయసులో చిన్నోళ్ళు అయినా కానీ ఈరోజు అజయ్ వాస్తవానికి చెప్పాలంటే నన్ను వెనకాల ఉండి, అన్న నువ్వు ఇట్లా రాయి, నీ లిరిక్ బాగుంటుంది అన్న, నువ్వు అసలు ట్యూన్ చేయన్న, ఒక ట్యూన్ చేయని మొన్న ఎగ్జాంపుల్గా 2-3 పాటలు చెప్పిండు. అది మొన్ననే ఒక పాట నా సొంతంగా ట్యూన్ తోటి, అవ్వతోడు తినే బువ్వతోడు పోరిని నమ్మకు పోడ బదాల్లా బదనంగాక అనేది ఉంటుంది. అది నా వాయిస్ బాగుండదు, నేను పాడలేను అని ఆ సొంత ట్యూన్లోనే చేస్తున్నాం మేడం ఇప్పుడు ఆ పాట. అది కూడా చాలా బాగుందన్న, బాగా చేస్తున్నామని చెప్తాడు. ప్రతి పాట నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను, ప్రతి పాట. ఓకే, అసలు ఇంతకీ యూట్యూబ్ వల్ల వచ్చే ఉపయోగం ఏంది అసలు? యూట్యూబ్ అనేది ప్రపంచం మొత్తంలో ఒక సోషల్ మీడియా గొప్ప ప్లాట్ఫామ్ మేడం. దీంట్లో సంపాదించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి మేడం ఇందులో, 24 డిపార్ట్మెంట్స్. ఫుడ్ కేటగిరీ ఉంటుంది, వంటల కేటగిరీ ఉంటుంది, సాంగ్స్ కేటగిరీ ఉంటుంది, డిఫరెంట్ వ్లాగ్స్ కేటగిరీస్ ఉంటాయి, ఇలా న్యూస్ ఛానల్ కేటగిరీస్ ఉంటాయి. ఓకేనా, ఒక్కొక్కటి లాంగ్ వీడియోకి ఒక అమౌంట్ రావడం జరుగుతుంది, షార్ట్ వీడియోకి ఒక అమౌంట్ రావడం జరుగుతుంది, డిపెండింగ్ ఆన్ యాడ్స్ బట్టి మేడం. ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్స్ మేడం మనకు కరోనా టైంలో చాలా విపరీతమైన వైరల్ అయిపోయాడు మేడం. అప్పటి నుంచి యూట్యూబ్లో అందరూ మనం సాంగ్స్ తీయాలి పెట్టాలని అనుకున్నారు. అప్పుడు రాసినప్పుడు ఏమైందంటే మేడం, అప్పుడు ఏ పాటైనా మిలియన్స్ అయినాయి. అంటే ఈ రైటర్లు లేకపోవడం, కొంతమంది ఉండడం, వాళ్ళు అప్పుడు గొప్ప రైటర్లే దీన్ని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళు ఉన్న టాలెంట్ అంతా బయటకు తీసుకొచ్చారు. మంచి పేమెంట్ వచ్చింది. వచ్చే వరకు అది ఇద్దరి నుంచి మొత్తం విశ్వవ్యాప్తమైంది మేడం.